మహాకవి కృష్ణ భక్తుడు. అతడు రచించిన గీతా గోవిందం అనే కావ్యం దేశమంతటా ప్రశంసలందుకుంది. లక్ష్మణసేనుడు జయదేవుని పేరు ప్రఖ్యాతలకు అసూయపడి అభినవ గీతా గోవిందం అనే పేరుతో ఒక కావ్యం రచించి తన ధనబలం, అధికార బలం, విద్యాబలం వినియోగించి తన రాజ్యంలో జయదేవ విరచిత గీతా గోవిందం పాడడాన్ని నిషేధించాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం అందరం వీక్షిద్దాం. మహారాజా, జయదేవుని బంధించి తీసుకువచ్చాం. ఏమి జయదేవా, నువ్వు గీతా గోవిందం రాశావు, జనం బాగుందన్నారు. నువ్వు కృష్ణ భక్తుడివి, నేను కృష్ణ భక్తుడివి. నేను సకల వేద శాస్త్ర పురాణాలు చదివిన వాడిని, ఈ దేశాన్ని పరిపాలించే మహారాజును. నేను అభినవ గీతా గోవిందం రాశాను. అవును మహారాజా, ఆ శ్రీకృష్ణ భగవానుని రమ్య చరిత్ర ఎంత రాసినా ఎందరు రాసినా తనివి తీరదు. ఆ విషయంలో చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్ళుగా నీ కావ్యమే బహుళ వ్యాప్తి చెందింది. మరి నేను రచించిన దానికి విస్తృత ప్రచారం చేయాలని నా అభిమతం. అందుకే నీవు రాసిన కావ్యగానం నిషేధించాను. అభినవ గీతా గోవిందానికి బహుళ ప్రాచుర్యం, ఆ భగవానుని అనుగ్రహం లభించాలని ఆ భగవానుని మనసారా ప్రార్థిస్తున్నాను. నీ ప్రార్థనలు నాకు అనవసరం. ఒకవైపున నేను రచించిన కావ్యాన్ని గురించి ప్రచారం చేస్తుంటే నాకు పోటీగా నీవు నిషేధాజ్ఞను ఉల్లంఘించి ఆలయ మంటపం మీద కూర్చొని నీ గీతా గోవిందాన్ని గానం చేయడం, జనం పోగొవడం జరుగుతుంది. అది రాజధిక్కారం. ప్రభు, ఎంత మాట! 10 మంది పండితుల్ని, సంగీత విద్వాంసుల్ని నియమించి తమ కావ్యాన్ని ప్రచారం చేయగలరు. కానీ దయ ఉంచి ఈ దీనుడి కావ్యం మీద నిషేధాజ్ఞను ఉపసంహరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇన్నాళ్ళుగా ఒకే కావ్యం ఉండటం వల్ల ప్రజలు నీ గీతా గోవిందాన్ని పట్టుకు వేలాడుతున్నారు. నేను రచించిన అభినవ గీతా గోవిందాన్ని ఎందరో పండితులు, విద్వాంసులు మెచ్చుకున్నారు. అటువంటి పవిత్ర గ్రంథం గురించి ఒకవైపున ప్రచారం జరుగుతుంటే మరో కావ్యం ఉండడానికి వీల్లేదు. ప్రభు, గీతా గోవిందం నా ప్రాణం. దాని రచనకు స్ఫూర్తి, కర్త, భర్త ఆ శ్రీకృష్ణ భగవానుడే. దాన్ని గానం చేయడమే నా జీవితానికి ఆధారం, లక్ష్యం. అంటే నా కావ్యానికి శ్రీకృష్ణ భగవానుడి ప్రేరణ లేదంటావా? నీకంటే నేనే గొప్ప శ్రీకృష్ణ భక్తుడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే గీతా గోవిందాన్ని రచించాడంటావు, అవునా? మహారాజా, తమరు సాటిలేని కృష్ణ భక్తులన్న సంగతి అందరికీ తెలిసిందే. తమ పాండిత్యం దేశవ్యాప్తంగా అందరికీ విదితమే. ఎందరో మేధావులు, పండితులు తమ కావ్యాన్ని ప్రశంసించాలని ప్రభువులే చెప్పారు. తప్పకుండా తమ కావ్య మాధుర్య పరిమళం దశ దిశలా వ్యాపిస్తుంది. తమ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. అది ఎలాగో జరుగుతుంది. నీ కావ్యం ఎలాగో మన్నున పడుతుంది. అందుచేత నీ కావ్యం మీద మమకారం వదిలిపెట్టి నా అభినవ గీతా గోవిందం వ్యాప్తికి దోహదం చేయమంటున్నాను. ప్రభు, గీతం గోవిందనాదం నా గుండెల్లో అనుక్షణం మారం రోగుతూనే ఉంటుంది. దాన్ని నిషేధించడం కంటే నాకు మరణశిక్ష విధించండి. ఆ గానమృతాన్ని గ్రోలుతూ ఆనందంగా మరణిస్తాను. నీ వాదనంగా వింటుంటే గీతా గోవిందాన్ని మించిన మరొక కావ్యం ఉండదన్న ధీమాతో ఉన్నావు, అవునా? నేను నా కావ్యాన్ని కృష్ణుని పాదాలకు అంకితం చేశాను. మరొకరి కావ్యాన్ని గురించి వ్యాఖ్యానించే అర్హత నాకు లేదు. సరే, నేను ఒక పరీక్ష పెడతాను, సమ్మతమేనా? రాజాజ్ఞకు బద్ధుడను. నీ కావ్యంతో ఉన్న తాళపత్రాలు, నా అభినవ గీతా గోవిందం తాలూకు కొన్ని తాళపత్రాలు ఆలయంలో రాత్రి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ జగన్నాథుని పాదాల వద్ద ఉంచుతాను. గర్భగుడికి తాళం వేసి రాత్రి నేను ఆ తాళం చెవి నా వద్ద ఉంచుకుంటాను. ఉదయం సుప్రభాత సేవ ముందుగానే వచ్చి తాళం తెరిచి చూస్తాను. మీతో పాటు పలు ప్రముఖులు ఎదుటనే ఈ పరీక్ష నిర్వహిస్తాను. ఉదయాన మహారాజు పుర ప్రముఖులను వెంటబెట్టుకొని గర్భగుడి తాళం గుడి పూజారి చేత తీయించాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆశ్చర్యం! జయదేవుడి పత్రాలు జగన్నాథుడి హస్తములందున్నాయి. నా కావ్యం తాలూకు పత్రాలు పాదాలకు దూరంగా విసిరేసినట్లున్నాయి.
జయదేవుడు ఎక్కడ? బయట జయదేవుడు పాటలు పాడుతూ కూర్చున్నాడు. పిలుచుకోరండి. జయదేవా, పరీక్షలో నువ్వే విజయం సాధించావు. నీ గీతా గోవిందం ఆ జగన్నాథుడి హస్తంలో ఉంది. ఇది నీ నిరుపమాన భక్తికి, నీ అపూర్వ కవితా మాధుర్యానికి నిదర్శనం. ఈ క్షణం నుంచి నేను రచించిన అభినవ గీతా గోవిందాన్ని నిషేధిస్తున్నాను. నీ కావ్యమే ఆరాధ్యమని ప్రకటిస్తున్నాను. నా అహంకారాన్ని క్షమించు. वासुदेवाय